ఇప్పటిదాకా మీరు ఏ సినిమాలు గురించి మాట్లాడలేదు. దాని గురించి ఏ చర్చల్లోనూ పాల్గొనలేదు. ఎప్పుడో ఒకసారి క్రిటిసిజం ఏమన్నా వచ్చింది. దేవుళ్ళని కించపరుస్తున్నారు, లేకుంటే మిస్‌లీడ్ చేసేలా ఉన్నాయి అనుకుంటే మాట్లాడారు తప్ప, ఫర్ ద ఫస్ట్ టైమ్ హనుమాన్ గురించి మాట్లాడారు. దానికి సంబంధించి వాళ్ళకి ప్రెస్ మీట్‌లో వెళ్లారు. సక్సెస్ మీట్‌లో మాట్లాడొచ్చారు. వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఎందుకని? ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న మీరు అడిగారు. రియల్లీ థ్యాంక్స్ టు యూ. నా మనోగతాన్ని ఇంతవరకు అక్కడ కూడా చెప్పలేదు. హ్మ్. యాక్చువల్లీ వాళ్ళ గ్రాటిట్యూడ్ మీట్ అన్నారు వాళ్ళు. వాళ్ళు సక్సెస్ మీట్ కూడా చెప్పలేదు. వాళ్ళు కృతజ్ఞత అభినందన సభ, కృతజ్ఞతా వందనం అని చెప్పారు. హ్మ్. ఏమైంది అంటే యాక్చువల్గా హనుమాన్ మూవీ కూడా నేను యాక్చువల్గా చూడలేదు. చూడ్డానికి కారకుడే మా దగ్గర ఒక పవన్ కుమార్ ఉన్నాడు. మా స్వామి వరుస మీకు తెలుసు, పరిచయం కదా. ఆయన ఏమన్నాడు, సడన్గా ఒకరోజు వచ్చి, స్వామి మన హనుమాన్ సినిమా పోవాలన్నాడు. హ్మ్. ఏముందిరా హనుమాన్లో అంటే, అందరు చెప్తున్నారు స్వామి బాగుందట, మీరు లైక్ చేస్తారు, మీరు పోదామన్నాడు. సరైన మూవీ టికెట్స్ మా సైన్యంతో పోయాం, 20 మంది. నేను, మా స్వామివారి సేవ చేసేవాళ్ళు, ఈ శిష్య బృందంతో వెళ్ళాం. వెళ్ళి మూవీ చూసాము. రియల్లీ యాక్చువల్లీ ఐ వాజ్ స్పీచ్లెస్. నా ఎంట్రీ అప్పటి నుంచే ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ వృత్తాంతంతోనే ప్రారంభం మూవీ. తర్వాత ఒక సూపర్ హీరోగా కావాలని కోరిక, ఒక నెగటివ్ క్యారెక్టర్. నేను వీడే హనుమాన్ ఏమో అనుకున్నాను నేను యాక్చువల్గా చూస్తే. అంటే వాడు స్పైడర్స్ తోటి కరిపించుకుంటాడు, ఆ క్యారెక్టర్ని బిల్డప్ చేశారు. చేసిన తర్వాత చూసుకుంటూ వెళ్తుంటే అది నెగటివ్ క్యారెక్టర్. ఇదేంట్రా ఇది అని సస్పెన్స్ ఓరియంటెడ్ మూవీ. దెన్ ఆంజనేయ స్వామి వారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ మూవీలో. అప్పుడు ఇట్ వాస్ సంథింగ్ లైక్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్. నేను నిజంగా చెప్పాలంటే చాలా థియేటర్స్లో మూవీస్ చూశాను. అప్పుడు నేను అప్పుడే ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఉద్యోగంలో ఉన్నప్పుడు యంగేజ్లో చిరంజీవి ఫ్యాన్ నేను. ఓకే. అప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ వచ్చింది. యాక్చువల్గా మేము ఒక వర్క్ మీద బిహెచ్ఎల్ నుంచి రిటర్న్ వస్తున్నాము. ఆ మూవీ చిరంజీవిది, అది కూడా రిలీజ్ అయిన 2వ రోజు 3వ రోజు చూసాను. జగదేక వీరుడు అతిలోక సుందరి. అందులో జై చిరంజీవి ఆ పాట ఉంది చూడండి, అది వాస్ యాక్చువల్లీ లైక్ గూస్ బంప్స్ అట్ దట్ టైం. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఈ మూవీలో కలిగింది. అండ్ ఇట్ వాస్ నాట్ ఆర్డినరీ. అండ్ వాళ్ళ ఇమాజినేషన్, యాక్చువల్గా వేరే ఏ ఆలోచన లేకుండా ఆంజనేయ స్వామి మీదనే ఫోకస్ చేసేటట్టుగా ఈ మొత్తం మూవీ నియర్లీ ఐ థింక్ 2 hours మూవీ. అందుకోసం ఐ వాజ్ రియల్లీ చాలా ఆనందంగా కలిగింది. అంటే రామనామము, హనుమాన్ చాలీసా, వితౌట్ యువర్ నాలెడ్జ్ యు ఆర్ రిసైటింగ్ దోస్ థింగ్స్ ద మూవీ థియేటర్ లోపల. అండ్ థియేటర్లో వచ్చినటువంటి క్రౌడ్ కూడా, మేము వెళ్ళింది ఈవినింగ్ టైం, యాక్చువల్లీ 8 o'clock 7:50 షో అండ్ వర్కింగ్ డే. ఆ రోజు కూడా క్రౌడ్ వాజ్ ఫుల్, లైక్ నియర్లీ 90% ఫుల్ క్రౌడ్. అండ్ ఆ పీవీఆర్ సినిమా దాంట్లోనే చూసాం, 3-4 స్క్రీన్స్ నడుస్తున్నాయి ఒకటే దగ్గర, అన్నీ ఫుల్. అది కూడా రిలీజ్ అయ్యి 20 days అవుతుంది అనుకుంటాను నేను. 20 daysకి అన్నీ ఫుల్ అవుతున్నాయంటే నాకు నిజంగా ఆనందం తట్టుకోలేకపోయి నేను ప్రశాంత్కి మెసేజ్ పెట్టాను, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్, ఎక్సలెంట్ మూవీ తీశారు, మిమ్మల్ని అభినందించాలి అని చెప్తే, ప్రశాంత్ నాకు తెలియదు ఆయన చిలుకూరు డివోటీ అట ఆల్మోస్ట్. నేను మీ ఫ్యాన్ స్వామి, వీక్లీ వచ్చేవాడిని ప్రదక్షిణ తిరిగేటప్పుడు, చిన్నప్పుడు మీరు చెప్పేవన్నీ వినేవాడిని అన్నాడు ప్రశాంత్. నేనేమన్నానంటే, ఇంత పవర్ఫుల్ మీడియం ఉంది కదా, ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవాన్ని అద్భుతంగా చిత్రీకరించినందుకు నీకు అభినందనలు, నెంబర్ 1. నెంబర్ 2, అందులో కొన్ని పాత్రలు అద్భుతమైనటువంటి ఆలోచన. అందులో విభీషణుడు అనేటటువంటి పాత్రను సృష్టించి అందులో పెట్టి,
ఆంజనేయ స్వామి విభీషణుడికి జరిగిన సంభాషణలాగా ఒక నిర్వేదంగా ఉండేటటువంటి ఆ పిల్లవాడితో అక్క చనిపోయిన తర్వాత వాడు నిర్వేదంతో కూర్చుని ఉన్నాడు. ఒంటరి అయిపోయాను, ఇక నాకెందుకు ఈ జీవితం, నేను ఏంటి లాభం, నేను ఎందుకు ఈ యుద్ధం చేయాలి, ఎవరి కోసం చేయాలి, నేను జీవించేదే అక్క కోసం అన్నటువంటి బాధతో ఉన్నప్పుడు నేను వచ్చి ఒక రక్తపు బొట్టు పడకుండా ఏమీ యుద్ధం జరగదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. విభీషణుడి యొక్క అంటే ఒక దాన్ని మనము కౌన్సిలింగ్ అది లేపుతున్నాడు వాడిని. ఆ సన్నివేశము నిజంగా నాకు ఎందుకు ఫోన్ చేశానంటే ప్రశాంత్కి, నాయన ఇంత పవర్ఫుల్ మీడియం ఉంది కదా, ఆంజనేయ స్వామి తనకు కూడా సూసైడ్ చేసుకోవాలని కోరిక కలిగింది తెలుసా నీకు అని అడిగాను. అవునా, తెలియదు స్వామి అన్నాడు. అని సుందరకాండంలో 13వ సర్గంలో సర్గం మొత్తం ఆంజనేయ స్వామి సూసైడ్ చేసుకోవాలని ఆత్మహత్య చేసుకోవాలి, నా వల్ల ఇంత దూరం ప్రయాణం చేసి లంకకు వచ్చాను, అందరూ నన్ను పొగిడారు, అందరూ మనోజవం మారుత తుల్య వేగం అన్నీ చెప్పి ఇంత దూరం వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్తే ఏముంటుంది, ఒక నమ్మకంతో పంపించారు. ఆ సీతమ్మ కనిపించలేదు, నేను వెళ్ళి ఎలా చెప్తాను, సీతమ్మ ఉందా లేకపోతే చనిపోయిందా, రావణాసురుడు పెళ్లి చేసేసుకున్నాడా, ఇన్ని క్వశ్చన్లకి సమాధానం సందేశం ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచించి ఇక నేను తిరిగి వెళ్తే అంత అనర్థమే, నేను ఇక్కడే ఒక మునీశ్వరులా ఉండిపోతాను, లేకపోతే నేను చెట్టు గురేసుకుంటాను, లేకపోతే నిప్పు పేర్చుకొని అందులో దూకుతాను, లేకపోతే నేను సముద్రంలో మునిగిపోతాను, ఇలా ఆలోచిస్తున్నాను ఆంజనేయ స్వామి. ఇమాజిన్, ఆంజనేయ స్వామి లాంటి వారు ఎలాంటి ఒక పరాక్రమవంతుడు, అలాంటి ఆంజనేయ స్వామి కూడా నిర్వేదం వస్తుందా, అసహాయుడిగా మారుతాడా, ఆయన కూడా నా వల్ల ఏమీ అవ్వట్లేదా అని కూర్చుంటాడా, కూర్చొని ఏం చేస్తారు మళ్ళీ ఆలోచిస్తాడు. నేను కనుక ప్రాణత్యాగం చేస్తే రాముల వారు బతికుంటే ఆయన పరిస్థితి ఏం కావాలి, భరతుడు ఏం కావాలి, లక్ష్మణుడు ఏం కావాలి, సుగ్రీవుడు ఏం కావాలి, అయోధ్యలో ఉండే వాళ్ళు ఏం కావాలి, వాళ్ళ అమ్మ ఏం కావాలి, కౌసల్య అమ్మగారు, సీతమ్మ బతికుంటే ఆవిడేం కావాలి, అందుకోసం నేను ప్రాణత్యాగం చేయను, మళ్ళీ ప్రయత్నం చేస్తానని చెప్పి సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకొని వినాశే బహవో దోష జీవన్ భద్రాని పశ్యామి, నేను ఇవాళ ప్రాణత్యాగం చేయను, ఈ జీవితాన్ని కాపాడుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఆఖరికి ఆయన రాముల వారిని స్తోత్రం చేస్తారు.